హాయ్ మీ సలార్ కళ్యాణ్. నేను ఒక 25 మూవీస్తో చేశానండి. ఒక మంచి ఆర్టిస్ట్ అయ్యానండి. అంతా మీద వెళ్ళే. అసలు నేను ఎలా వచ్చాను ఏంటి అనేది మీ ముందు షేర్ చేసుకుందాం అని చెప్పేసి వచ్చాను. నేను చిన్నప్పటి నుండి ఒక డ్యాన్సర్ అండి. ఒక ఆర్టిస్ట్ కూడా అవుదామని చెప్పేసి ఎప్పటి నుంచో ఉందండి. అలాంటిది హైదరాబాద్ వెళ్ళిపోయి ఒక ఆర్టిస్ట్ అవ్వాలని చెప్పేసి కోరికతో ఉండేవాడిని. కానీ ఇక్కడ మనకి హైదరాబాద్లో రిలేషన్స్ లేదు, ఎవరు లేరండి. నాకు బ్యాగ్ కూడా ఎవరు లేరు. చిన్నప్పటి నుంచి ఎలాగైనా హైదరాబాద్ వెళ్ళిపోయి ఒక మంచి ఆర్టిస్ట్ అవుదామని చెప్పేసి అనుకున్నాను. అలా అనుకున్న టైంలో మనకి 2020లో లాక్డౌన్ పడింది. మీకు అందరు తెలిసిందే. నాతో పాటు డాన్సర్స్ కూడా చాలా మంది ఇబ్బంది పడ్డారు. అక్కడ ఒక కార్పొరేటర్ని కలిసి మా డాన్సర్స్ అందరికీ సపోర్ట్ చేసి అందరికీ నూనె ప్యాకెట్స్, రైస్ ప్యాకెట్స్ అన్నీ సప్లై చేయించానండి. అట్లా చేసుకుంటూ ఉన్నాను. ఉండడం వల్ల అందులోకి ఒక టిక్ టాక్ అని చెప్పేసి వచ్చింది. ఆ టిక్ టాక్లో దగ్గర ఒక 1 మిలియన్ దాకా వెళ్ళాను. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఓకే, నేను కూడా ఒక ఆర్టిస్ట్ అవ్వగలను అన్న నమ్మకం నాకు వచ్చింది. ఈ లోపల ఏంటంటే ఈ టిక్ టాక్లు చూసి మన గణపతి కాంప్లెక్స్లో డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ ఉందండి. దాంట్లో మున్నా మాస్టర్ గారు ఒకసారి నేను టిక్ టాక్లో నెంబర్ పెట్టాను. ఫోన్ చేసి సైడ్ డ్యాన్స్ చేద్దు కళ్యాణ్, నువ్వు రా అని చెప్పేసి అన్నారు. ఎక్కడో కాదు, మీ గుంటూరు దగ్గరలోనే విజయవాడలో మూవీ ఒకటి సైడ్ డ్యాన్స్ చేద్దు అని చెప్పేసి పిలిచారు. సరేలేని చెప్పేసి కృష్ణానది కిందే అక్కడ సైడ్ డ్యాన్స్ చేయడం జరిగింది. తర్వాత నేను రిక్వెస్ట్ చేశాను, అన్న నేను ఆ మంచి ఆర్టిస్ట్ అవుదామని అనుకుంటున్నాను అన్న, ఒక చిన్న హెల్ప్ చేయన్న, హైదరాబాద్ నాకు ఎవరు తెలియదన్న, మీరు తీసుకెళ్ళిపోయి కొంచెం పరిచయం తిన్నానని చెప్పేసి ఆ మాస్టర్ చెప్పాను. ఇంకా నెక్స్ట్ డే ఒక 1 వీక్ తర్వాత హైదరాబాద్ వచ్చాను. గణపతి కాంప్లెక్స్లో ఆ ఇన్స్టిట్యూట్లోనే ఉంటూ 2 డేస్కి ఒకసారి స్నానం చేస్తూ భోజనం చేస్తూ చాలా స్ట్రగుల్ అయ్యాను. అంతలో మన చిన్న కొండారెడ్డి గారు అని చెప్పేసి ఒక మంచి వ్యక్తి నాకు పరిచయం అయ్యారు. ఆ గణపతి కాంప్లెక్స్ దగ్గర కళ్యాణ్ మన ఇద్దరం కలిసి ఒక సాంగ్ చేద్దాం కళ్యాణ్ అని చెప్పేసి ఎప్పటి నుంచో అంటే, సరే అన్న చేద్దామన్నా, నువ్వు గణపతి కాంప్లెక్స్ ముందే చేయాలి, అది షర్ట్ లేకుండా చేయాలంటే బలివాళ్ళన్నా, నేను చేస్తాను కంపల్సరిగా అని చెప్పేసి అనుకున్నాం. తర్వాత కళ్యాణ్ చేస్తున్నాం, అంతా బాగానే ఉంది, నీకంటూ ఒకటి స్పెషల్ ఉండాలి కళ్యాణ్ అని చెప్పేసి ఆ చిన్న కోనారెడ్డి గారు నాకు దగ్గరుండి గుండు చేయించి, గడ్డం కూడా ఇలా షేప్ మొత్తం చేయించి, దగ్గరుండి చేయించి ఒక మంచి ఇదిగా ఒక విలన్ లాగా, కమెడియన్ లాగా మంచిగా నన్ను తయారు చేయించారండి. అట్లా నా కెరీర్ స్టార్ట్ అయింది. ఫస్ట్ నా మూవీ వచ్చేసరికి సలార్ అండి. సలార్లో దగ్గరగా 40 మంది 30 మంది వెళ్తే దాంట్లో ఒక 6 సెలెక్ట్ అయ్యారండి. దాంట్లో మెయిన్గా నన్ను సెలెక్ట్ చేశారండి. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యండి. నేను డబ్బు కోసం పోలేదండి. ముందు మంచి ఆర్టిస్ట్ అయిన తర్వాత ఒక మెట్టు ఎదిగిన తర్వాత ఆటోమేటిక్ అదే అమౌంట్ వస్తుందని నాకు నమ్మకం అండి. అలా వెళ్ళానండి. ఈరోజు ఒక షేపు, ఒక డ్రెస్ మెయింటెనెన్స్ ఏదైనా ఉన్నా కానీ మా చిన్న కొండారెడ్డి గారండి. నీకు హైదరాబాద్లో ఎంత పెద్ద ఆర్టిస్ట్ అయినా కానీ ఏదైనా కానీ ముందు నన్ను మనకు హెల్ప్ చేసిన వాళ్ళు మర్చిపోకూడదండి. ఇంకోటి ఏంటంటే మన చిన్న కొండారెడ్డి గారు ఒక మూవీ కూడా దగ్గరలో చేస్తుంటే కూడా నాకు ఫోన్ చేసి కళ్యాణ్ చెయ్యాలని చెప్పేసి అన్నారు. కానీ అందరితో పాటే నువ్వు కూడా ఆడిషన్ చేయాలి, నీ యాక్టింగ్ తెలియాలి, అప్పుడే వాళ్ళు సెలెక్ట్ చేస్తారని చెప్పి అన్నారు. భలే వాళ్ళు సార్, నేను ఆడిషన్ చేస్తానని చెప్పేసి వెళ్ళి ఆడిషన్ చేశానండి. అది నెక్స్ట్ ప్రాజెక్టు అనుకుంటున్నాను నేను. అలా కెరీర్ చేసుకుంటూ రీసెంట్గా మన చిరంజీవి గారిది మనశంకర వరప్రసాద్ గారు చిరంజీవి గారు చేశానండి. దాంట్లో మంచి రోల్ ఇచ్చారండి అనిల్ రాయపూడి గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. చిరంజీవి గారి మీద గన్ను పెట్టి చేయించారండి. మళ్ళీ ఫైట్లో ఉన్నాను సార్, అన్నిట్లో ఉన్నాను. కానీ అనిల్ రాయపూడి గారికి మాకు చాలా చాలా థ్యాంక్స్ అండి. అలానే మన రజనీకాంత్ గారు యాక్చువల్గా నేను మూవీకి వెళ్ళానండి, ఆర్టిస్ట్కి వెళ్తే రజనీకాంత్ గారు కారులో వెళ్తుంటుంటే, సార్ నమస్తే సార్ అని చెప్పాను. అయితే రజనీకాంత్ అన్నారు, అది గుర్తుపెట్టుకున్నారండి.
ప్యాకప్ అయిపోయింది సినిమా. ఆ రోజు ప్యాకప్ అయిపోయింది. ఇంకా ఈవినింగ్ రజనీకాంత్ వస్తా నేను క్యారవాన్ దగ్గర నుంచున్నాను. ఆ గుండె అతను పిలువ అని చెప్పేసి పిలిచి లోన తీసుకెళ్ళిపోయి నాకు ఫోటో కూడా ఇచ్చారండి. నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. దగ్గరగా 25 దాకా మూవీస్ చేశానండి. ఈ నెలలో మనకి రేపు 12వ తారీఖు మనశంకర్ వరప్రసాద్ మూవీ ఒకటి, 26 వచ్చేసరికి ఏంటంటే హందువా, 31 తారీఖు మన దేవగుడి. నెక్స్ట్ మంత్ ఫిబ్రవరిలో మెయిన్ విలన్ చేశానండి, జై హో జనార్దన. దాంట్లో ఫైట్లు మామూలుగా చేయలేదండి. దాంట్లో నా చెయ్యి కూడా ఫ్రాక్చర్ అయింది. దగ్గరగా ఒక 1 month దాకా నేను హాస్పిటల్లో ఉన్నాను. దీనికి డైరెక్టర్ వచ్చేసరికి శరత్ రెడ్డి గారు. ఏందో అందరు రెడ్డి గారే నాకు బాగా హెల్ప్ చేస్తున్నారండి. నాకు అది అదృష్టం అండి. ఇంకా శరత్ రెడ్డి గారు దగ్గరుండి మొత్తం చూసుకొని ఫైట్ ఎలా చేయాలి ఏంటనేది. దీంట్లో ఇంకోటి ఏంటంటే సార్, నేను చేసిందలా అంత రియల్ ఫైట్ చేశానండి. రియల్గా చేయటం వల్ల నాకు ఫ్రాక్చర్ అయింది. కానీ 1 month ఉన్నా. కానీ మళ్ళీ నెక్స్ట్ మంత్ మనశంకర్ వరప్రసాద్ చేశానండి. దాంట్లో చిరంజీవి గారిది చాలా చాలా బాగా వచ్చిందండి. కామెడీ బిట్స్ అవన్నీ బాగున్నాయండి. మీ అందరూ సపోర్ట్ చేయాలని, ఇంకా మంచి మూవీస్ చేయాలని మీ అందరూ నాకు చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, మీ సదా కళ్యాణ్.